శాస్త్రవేత్త సాహిత్యం రావడం జరిగింది. సాగులు తెలియజేసుకుంటూ మరియు సభాధ్యక్షులు సర్పంచ్ గారికి అతిథులు మన బాలాజీ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా 4 కిలోమీటర్లు అనుకుని వస్తున్నారు. అదేవిధంగా వాటిని మన యూరిన్ కూడా పనికి జాగ్రత్త వాడుకోవాలని తెలియజేస్తున్నాము. పనులు చెప్పిన రకాలు విలువలు అందుబాటులో ఉన్నాయి, పుస్తకాలు కూడా వస్తాయి. ఆ విత్తనాలు వాడుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దొడ్డు రకాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వేరే ఇప్పుడు గణకాలు వేస్తే కూడా మనకు నూకటం ఎక్కని చెప్పి దించుకోవట్లేదు. సన్నగా కూడా కటింగ్ అడుగుతున్నారు. ఆ ఇబ్బంది తగ్గాలనే ఉద్దేశంతో రైతులకు గవర్నమెంట్ ఈ రకాలు సూచించడం జరుగుతుంది. ఇవే వాడమని చెప్తారు సార్ చెప్పినట్టు. నేను విత్తే కూడా మీ ఇష్టం వేసుకోవచ్చు. లేదు నా పొలంలో దొడ్డు చేయమన్నది అందరికి సమస్య చేసిన నీళ్ళు తగ్గుతాయి, లేదు దొడ్డు చేస్తుంటే దొడ్డు చేసుకోవడానికి లేదు. ఆ దొడ్డు వేసినంత కూడా కేవలం మన్మనేట ఒకటి ఉంది, ఆ రకం వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఎంపీపెంట్ ఈ 2 రకాలు కూడా దిగుబడి మంచిగా వస్తాయంటే బియ్యంతో ఇబ్బంది లేదు. ఈ రెండింటికంటే కూడా మీరు సన్న రకం రేట్ చేసుకోవాలనుకుంటే మంచి పంట 650 రూపాయలు. ఓన్లీ యూరియా ఒకటే మనకు అవసరం మనం వాడుతున్నాము. పొటాష్ వారు వాడతారు. ముఖ్యంగా మన భూమిలో జింకులో జింకులోకి వాడుకుంటారు. కాకుండా మనం వేసే పోషకాలు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ పంట వేసినప్పుడే మనకు దిగుబడి మంచిగా వస్తుంది. కొంతమంది బీస్ పైపాటు ఒకటి వేస్తున్నారు. ఆ బీస్ పైపాటు వేసి బంద్ చేయాలా, పైపాటు వేసి తక్కువ వేసేయి. దాని బదులుగా మీరు అవే డబ్బులతో వేరే మందులు కొనుక్కోండి. ఇప్పుడు బీస్కి ఏదైతే ఉంది రేటు 20,150 అవుతుంది. నెక్స్ట్ 19 ఉంది, 20,150 అవుతుంది. అది తక్కువ వస్తుంది మరి దిగుబడి. ఈ పద్ధతులు పాటించినట్లయితే వస్తాయి. మనం చెప్పి నాటేసినప్పుడు దగ్గర పిల్లలు తక్కువ వస్తాయి కాబట్టి పంట మన పిల్లల వైద్యం తక్కువ ఉంటుంది కాబట్టి దగ్గర నాటు వేసుకున్నట్లయితే మనకి పిల్లలు ఎక్కువ సమానంగా ఉంటాయి, దిగుబడి మంచిగా వస్తుంది. 22 క్వింటాలు దిగుబడి అయితే 22 వస్తాయి. రాసి పెట్టాలంటే కూడా గోదాం సరిపోవట్లేదు. అందుకే 3 నెలల రేషన్ ఒకసారి ఇస్తుంది గవర్నమెంట్ పాలసీ పెట్టి. అట్లనే కొంత ఖాళీ అయితే మనం స్టోర్ చేయొచ్చు అని. ఆ స్టోర్ చేయడానికి కూడా సరిపోతుంది. వేరే దగ్గర మనం వేరే దేశాలకు ఇచ్చేది స్టాక్ అయింది, బంద్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలో తెలుస్తలేదు. అందుకని మేము మన దగ్గర సన్న వేలు ఇస్తున్నాం కాబట్టి సన్న రకాలు మనం పండించుకుంటే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో సన్న రకాలు ఏమని చెప్పి గవర్నమెంట్ సూచిస్తుంది. ఇవన్నీ కూడా పొలిటికల్గా అంతా లింక్ అయి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంట్లో అయితే మనకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు పరిస్థితి వాళ్ళలో కొట్టుకుంటే విధానం అయితే మనకు దొరుకుతలేదు. క్రూడ్ ఆయిల్ దొరుకుతలేదు, మనకు నేచురల్ గ్యాస్ దొరుకుతలేదు, ఇప్పుడు యూరియా ప్రొడక్షన్ కూడా జరుగుతలేదు. మన దగ్గర ఉన్న కొంత కూడా మనం తెచ్చుకునే దాంట్లో 70% బయటకు తెచ్చుకుంటున్నాం. ఒక 25-30% మన దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు కొంత చెప్పేందుకు కొంత అవగాహన రావడం ఉంది కదా. మనకి ఆ రావడం అనేది మనకి ఇచ్చేది ఒక 8 రాష్ట్రాలకు ఇస్తుంది, మన ఒకరికి కాదు, అందరికి ఇస్తుంది. అది కాబట్టి ఉన్నాయి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి విషయం ఏదైతే ఉందో ఇది యూరియాని తక్కువగా వాడండి. మనకు ఆల్రెడీ యూరియా అవైలబిలిటీ లోపల చాలా ప్రాబ్లం వస్తున్నది. మనం వేరే దేశాల నుంచి దీనికి కావాల్సిన ముడి సరుకుని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మన దేశంలో ఈ యూరియా తయారీ అనేది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే యుద్ధ ప్రభావం కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల కావచ్చు, బయట నుంచి వచ్చేటువంటి ముడి సరుకు తగ్గిపోవడం, మన దేశం లోపల దీని అందుబాటులో ఏదైతే అవైలబిలిటీలు ఉండాలో అది ఉండాల్సినంత స్టాక్ ఉండకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన దేశంలో ఏదైతే నానో యూరియా, నానో డిఏపి తయారు చేయబడ్డదో ఇఫ్కో ద్వారా కావచ్చు, కోరమండల్ ద్వారా కావచ్చు, వాటిని మన రైతు సోదరులందరూ ఉపయోగించేలాగా ప్రమోట్ చేయడం, మరియు ఈ యూరియా వాడకం వల్ల ఏవైతే లాభాలు ఉన్నాయో దానికన్నా కూడా నష్టాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ విషయాలు రైతు సోదరులకి ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో దీన్ని మొదటి పాయింట్గా చేర్చడం జరిగింది. ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సమన్వయంతో రాష్ట్రంలో 200 బృందాలుగా ఏర్పడి ఒక 1600 కార్యక్రమాలను తలపెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ఈరోజు దర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఇందులో ఒక 6 విషయాలపైన రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. అందులో మొదటిది యూరియాని సిఫారసు మేరకే వాడాలి అని, రెండవది రసాయనాలను విచక్షణయుతంగా రైతులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో, మూడవది పంట మార్పిడి చేయాలి, నాలుగవ విషయం మార్కెట్లో గిరాకీ ఉన్నటువంటి రకాలను మాత్రమే రైతులు సాగు చేయాలి అనేది, ఐదవ విషయం నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఆరవ విషయం సేంద్రియ వ్యవసాయాన్ని రైతు సోదరులు పాటించాలి అనే ఉద్దేశంతో ఈ 6 ఉద్దేశాలని రైతులకు మరొకసారి గుర్తు చేయాలి అనే కార్యక్రమంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించడం జరిగింది. యూరియాని చాలామంది రైతులు సిఫారసు కన్నా ఎక్కువగా వేయడం వలన మొక్కకి భూమి నుండి ఈ ఐరన్, జింక్ తీసుకునేటువంటి శక్తి తగ్గిపోవడం గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా యూరియా అధికంగా వేసుకోవడం వలన మొక్కల లోపల బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, అదేవిధంగా సుడిదోమ ఉధృతి అధికంగా రావడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు సిఫారసు మేరకు మాత్రమే యూరియా ఎరువులు వినియోగించాలి. ఇక రసాయనాల విషయానికి వస్తే ఉన్నటువంటి రసాయనాల్ని విచక్షణాయుతంగా వాడుకోవడం,
ఏ పంటకైతే సిఫార్సు చేయబడిన మందులు ఉన్నాయో ఆ పంటకి సూచించిన మోతాదు మేరకు మాత్రమే వాడుకోవడం ద్వారా ఈ మొక్కలు చీడపీడల నుంచి మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ముఖ్యంగా వరి పంటలో కొంతమంది రైతులు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని ఇంకా వాడడం గమనిస్తూ ఉన్నాం. వీటి వల్ల సుడిదోమ ఉధృతి అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల వాడకాన్ని కొంతవరకు మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా యూరియాను తక్కువగా వేయడం మరియు పంట లోపల ఒకే రకమైన మందుల్ని ఎక్కువగా పిచికారీ చేయకుండా వాటి మోడల్ ఫ్రాక్షన్ని బట్టి ఒకసారి ఒక గ్రూప్కి చెందిన మందుల్ని పిచికారీ చేస్తే మరొకసారి వేరే రకమైన మందుల్ని పిచికారీ చేయడం ద్వారా ఈ చీడపీడలు ఈ తెగుళ్లను కానీ పురుగులను కానీ తట్టుకునేటువంటి ఈ రసాయనాలను తట్టుకునేటువంటి శక్తిని ఏదైతే ఉందో అవి పెంపొందించుకోకుండా మనం చూసుకోగలుగుతాం. మరియు మార్కెట్లో గిరాకీ ఉన్న రకాలను సాగు చేయడం వలన వాటిని ప్రభుత్వం సులభంగా కొనడం మరియు రైతు సోదరులు బోనస్ పొందడం అనేది జరుగుతుంది. మరియు నీటిని పొదుపుగా వాడుకోవాలి. వరి పంటలో ముఖ్యంగా ఎప్పుడు మనం నీటిని ఉంచినట్లయితే మొక్క లోపల కాండం పుండు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అడపడదడప పంటని ఆరబెడుతూ వరిని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తమకు ఉన్న పొలం లోపల కొంత భాగాన్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించి పాటించడం ద్వారా రైతు సోదరులు ఆరోగ్యకరమైన పంట దిగుబడి మరియు ఎక్కువ నికర ఆదాయం పొందే అవకాశం ఉంది.